హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రేషన్ కార్డులు కొత్తగా కావాలని కోరుకునేటువంటి వాళ్ళకి ఒక శుభవార్త చెప్పింది. కొత్తగా పెళ్ళైనటువంటి జంటలందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం కొత్తవి అని ప్రకటించింది. అదేవిధంగా అర్హత ఉన్నటువంటి మిగతా అందరికీ దరఖాస్తు చేసుకుంటే వెంటనే రేషన్ కార్డులు అందించేటువంటి ప్రక్రియను ప్రారంభిస్తామనేటువంటి విధంగా స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలని ఇప్పుడు అమలు చేస్తున్నారు. సూపర్ 6 ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా వాటిని దశల వారీగా అన్నింటినీ అమలు చేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు పొందాలి అని అంటే మొట్టమొదటి క్రైటీరియా వాళ్ళకి రేషన్ కార్డు ఉండాలి. అందుకనే రేషన్ కార్డు లేక సంక్షేమ పథకాలు పొందలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే అర్హులందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు తమ వివాహ ధ్రువపత్రాన్ని అందిస్తే వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తారు. ఒక కుటుంబంలో ఉండి రేషన్ కార్డు ఉన్నప్పటికీ ఆ కుటుంబం నుంచి విడిపోతే కొంతమంది కొత్త కుటుంబం, కొత్త సంసారం ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళకి కొత్త రేషన్ కార్డు వాళ్ళ పేర్లతో ఇవ్వబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఫోటోతోనే రేషన్ కార్డులు ఇచ్చారు. అంతకుముందు ఉన్నటువంటి రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అంటే డిజైన్లు మార్చి ఫోటోలు వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక రేషన్ కార్డుల మీదే ఉందిలే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వదిలిపెట్టలే. పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇతర సర్టిఫికేట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు. అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు, లేకపోతే ఆస్తికి సంబంధించినటువంటి కాగితాలు, స్టాంప్ పేపర్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సర్వే రాళ్ల మీద, పొలాల్లో వేసే సర్వే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకున్నటువంటి పరిస్థితి. అదొక మరి ఎందుకు ఆ ప్రచార పిచ్చి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చిందో తెలియదు. అట్లాగనే రేషన్ కార్డుల మీద కూడా వేసి డిజైన్లతో ఇచ్చాడు. ఇప్పుడు ఆ రేషన్ కార్డుల మొత్తాన్ని కూడా డిజైన్లు మార్చి ఉన్నటువంటి రేషన్ కార్డుల మొత్తం కొత్త డిజైన్తో ఫోటో తీసేసి రాజముద్రతో ఇస్తారనుకుంటా. ప్రభుత్వ రాజముద్రతో ఇచ్చేటువంటి విధంగా కొత్త డిజైన్ల కోసం పరిశీలన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 89 లక్షల రేషన్ కార్డులకి కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద నిత్యావసర సరుకులు అందిస్తారు. మిగతా వాటికి రేషన్ కార్డులకి రాష్ట్ర ప్రభుత్వము రేషన్ ఖర్చులను భరిస్తుంది అన్నమాట. అయితే గత ప్రభుత్వ హయాంలో కొన్ని రేషన్ కార్డులు ఇచ్చారు. రేషన్ కార్డులు అయితే మీరు అప్లై చేస్తే 5 రోజుల్లోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అప్పుడు ప్రకటించారు. 2020లో ప్రకటించారు, కానీ ఆశించిన స్థాయిలో అది ఫలితాలను ఇవ్వలేదు. ఆ తర్వాత గ్రామ వార్డు సచివాలయాల నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అర్హులైనటువంటి వాళ్ళకు 2.5 గంటల్లోనే రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. కానీ ఎందుకో మరి రేషన్ కార్డుల విషయంలో ఒక త్వరితగతిన గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయింది. దీనికి ఒక కారణం కూడా ఉంది. నవరత్నాలని సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి క్రమంలో ప్రభుత్వం కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవటము, ఉన్నటువంటి లబ్ధిదారులను కొంతమందిని తగ్గించేటువంటి ప్రయత్నం చేయటం, కొత్త రేషన్ కార్డులు ఇస్తే మళ్ళీ వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి కదా అనేటువంటి ఒక భయము, ఆందోళన. దీంతోనే ఎక్కువ రేషన్ కార్డులు అయితే ఇవ్వాల. గత 5 ఏళ్లలో 1,10,000 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారు. అది కూడా నామినల్ కిందే లెక్క. ఎందుకంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినాటికి 1,47,33,044 రేషన్ కార్డులు ఉంటే ఇప్పుడు ఈ రోజు నాటికి 1,48,43,671 రేషన్ కార్డులు. అంటే వైసీపీ హయాంలో 5 ఏళ్లలో 1,10,000 మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అర్హులైనటువంటి ప్రతి వాళ్ళకి ఇప్పుడు సూపర్ 6 కానీ ఇవన్నిటికీ ప్రతిదానికి ప్రాతిపదిక ఏమిటి?
సో ఏ సంక్షేమ పథకం కావాలన్నా సరే రేషన్ కార్డు ఉండాలి. అందుకనే అర్హత ఉండి రేషన్ కార్డు లేని కారణంగా సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారు. అందుకనే అర్హులైనటువంటి ప్రతి వాళ్ళకి వెంటనే రేషన్ కార్డు అందించేటువంటి ప్రక్రియకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది ఒక మంచి పరిణామం.